హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? నాకు చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. సార్ యూకే రిలేటెడ్ వీడియోస్ మీరు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి పెడుతూ ఉంటారు కదా! రెగ్యులర్‌గా అవి కూడా వాటి అప్డేట్స్ కూడా పెట్టండి అని చెప్పేసి. సో, మోస్ట్ ప్రాబబ్లీ యూకే రిలేటెడ్ వీడియోస్ నేను ఒకవేళ ఏమన్నా చేస్తే గనక యూకే టైమింగ్‌లో ఈవినింగ్ 4:00కి పెడతాను నేను ఎవ్రీడే. 3:00 గానీ, 4:00 కానీ. సో, మీరు చూసుకోండి. ఇంకెవరికైనా ఏమన్నా స్పెసిఫిక్‌గా కావాలంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను నిన్న మొన్న ఒక 2 ఇంపార్టెంట్ వీడియోలు షేర్ చేశాను. సీఓఎస్ ఒకవేళ మీరు గనక మోసపోతే ఎలా డబ్బులు క్లెయిమ్ జేసుకోవాలి అనేది పెద్దగా ఎవరు చూసినట్లేదు. సో, చూడండి ఇప్పుడు ఈ సోషల్ మీడియా ట్రయల్ ఏదైతే జరుగుతుందో యూట్యూబర్స్ మోసం చేశారని జెప్పేసి, సోషల్ మీడియా ట్రయల్ వేరు, రియాలిటీ వేరు. మారాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ మెంటాలిటీ నుంచి బయటకు రండి. డబ్బులిచ్చి వీసా చేయించుకుంటాము అనే దాంట్లోంచి బయటకు రావాలి. చాలామంది గూడా చాలా తెలివిగా జేస్తున్నారు. ఇక్కడిక్కడ కొంతమంది ఏంటంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళల్లో చాలామంది వైఫ్‌లకి వీసాలు చేపిచ్చారు. మీరెవరైనా గమనిచ్చారో, గమనిచ్చలేదో ఎందుకు చేపిచ్చారనుకున్నారు? వైఫ్ టాక్స్ కట్టి డబ్బులు మెయింటైన్ చేస్తానంట. నాకు తెలిసింది ఈ మధ్యనే. హస్బెండ్ డిపెండెంట్ మీద ఉంటాడు కాబట్టి, డిపెండెంట్‌కి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకే. అంటే ఎవ్వరు తెలివి తక్కువోళ్ళు కాదు ఇక్కడ. అందరూ తెలివి కల్లోళ్ళే. ఓకే. సో, కొంతమంది అమాయకంగా మోసపోతే మోసపోయిన వాళ్ళు ఉండొచ్చు కానీ, కొంతమంది తెలిసి తెలివిగా ప్లాన్ చేసేవాళ్ళు చాలామందున్నారు. వైఫ్ ఏంటంటే, ఒకవేళ జాబ్ చేసినా, చేయకపోయినా డిపెండెంట్‌కి రిస్ట్రిక్షన్స్ ఉన్నవు కాబట్టి, వీళ్ళెక్కడో ఏదో ఒక జాబ్ చేసుకుంటా అంటారు. ఆ డబ్బులతోని వీళ్ళు ఈ వైఫ్‌కి ఎవరైతే సీఓఎస్ చేస్తారో ట్యాక్స్‌లు కట్టి మెయింటైన్ చేస్తారనమాట. సో, అది జరుగుతుంది. అందుకనే మోస్ట్ ప్రాబబ్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వటానికి కారణం అదే అనమాట. అదే హస్బెండ్ చేయించుకున్నాడనుకోండి సీఓఎస్, వాళ్ళు అదే కంపెనీలో పనిచేయాలి. ఎందుకు? ఆ సీఓఎస్ అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు క్యాన్సిల్ చేసేది అంటే వీళ్ళకి జీతం ఇచ్చి మెయింటైన్ చేయడం ఎందుకు అని. సో, ఇలాగ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ సిట్యుయేషన్‌లలో కొంతమంది సక్సెస్ అవుతున్నారు. కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను ఈ పర్టిక్యులర్ వీడియోలో చెప్దామనుకుందేంటంటే, వర్క్ ప్లేస్ రైట్స్ జరుగుతున్నాయి యూకేలో. ఈపీడీలో వీళ్ళు ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్సు మొన్న చెకింగ్ చేశారంట. ఒక 1 ఆర్ 2 డేస్ బ్యాక్. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. మీరైతే ఎళ్లి చూసుకోండి. న్యూబెర్రీలో బేసింగ్ స్టోక్ వేర్ హౌస్‌లో వాళ్ళు చెకింగ్స్ అయితే చేశారట. చేస్తే ఒక 100 మెంబర్స్‌లో ఒక 9 మంది ఇల్లీగల్‌గా పనిచేస్తున్నట్టు దొరికారని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని. ఇలా వర్క్ ప్లేస్ రైట్స్ అనేవి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి అంటే ఆల్రెడీ డెలివరీ డ్రైవర్స్‌ని చెకింగ్ చేయటము అవన్నీ ఎప్పటినుంచో జరుగుతున్నాయి. అది వేరే విషయం గానీ ఇప్పుడు ఈ వర్క్ ప్లేస్ రైట్స్ కూడా ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి అంటే, ప్రెషర్ బాగా పెరుగుతుంది గవర్నమెంట్ మీద. చూస్తున్నారు కదా గొడవలు. ఐర్లాండ్‌లో విపరీతమైన ఇప్పుడు ఇమిగ్రేషన్ గొడవలు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ లండన్‌లో కూడా ఎవ్రీ వీకెండ్ ఎక్కడో అక్కడ ఏదో ఒక ఇమిగ్రేషన్ గొడవలైతే జరుగుతున్నాయి. అందుకని చెప్పేసి ఏంటంటే గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగినప్పుడు ఏంటంటే ఇల్లీగల్ వర్కర్స్‌ని అందరిని ఎతికేసి పంపించేసేయాలన్నమాట. సో, ఇప్పుడు ఈ రెఫ్యూజీలు, అసైలమ్‌లు వాళ్ళందరిని కూర్చోబెట్టి పోషించడం అది ఒక డిఫరెంట్ టాపిక్. దాన్ని ఎవడు ఏం చేయలేక ఇట్లా ఈ ఇమిగ్రేషన్ మీద పడుతున్నారనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒకవేళ ఇల్లీగల్‌గా ఏదన్నా ఒక కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేస్తున్నారు. మీ వీసా ఎవరి దగ్గర ఉంది. ఆ కంపెనీ వాడు ఒకవేళ మీరు గనక రాంగ్‌గా పనిచేస్తూ దొరికితే ఆ కంపెనీ వీసా చేసినటువంటి కంపెనీ వాళ్ళు £60,000 ఫైన్ కట్టాలట. ఓకే. £60,000 పర్ వర్కర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కంపెనీ వాడు ఒక 10 సీఓఎస్‌లు చేసుకున్నాడు. ఈ 10 సీఓఎస్‌లోళ్ళు పోయి ఏదో వేర్ హౌస్‌లో పని చేస్తున్నారనుకోండి మీరు. మీరు చేయాల్సింది ఈ కంపెనీలో గానీ మీరు వేర్ హౌస్‌లో పని చేస్తున్నారు. ఆ వేర్ హౌస్‌లో గనక రైడింగ్ అయ్యి, హోమ్ ఆఫీస్ రైడింగ్ అయ్యి గనక మీరు దొరికితే ఈ కంపెనీ వాడు ఒక్కొక్కడికి 60,000 చొప్పున 10 ఇంటూ 60,000 కట్టాల్సొస్తదనమాట. 600,000 కట్టాల్సొస్తది. ఓకే. అలా ఫైన్‌లేస్తున్నారు అని జెప్పేసి కూడా న్యూస్‌లో రాశారు. అదర్ దాన్ దట్ మొన్న రీసెంట్‌గా గూడా లాస్ట్ ఇయర్ 20,000 ఫైన్ ఏదో యేసారని జెప్పేసి కూడా న్యూస్‌లో చదివా మరి. ఎందుకు అంటే స్టూడెంట్స్ 70 అవర్స్ పని జేస్తున్నారంట. స్టూడెంట్స్ ఎన్ని అవర్స్ పని జేయాలి? 20 అవర్సే పని జేయాలి. 20 అవర్స్ కన్నా ఎక్కువ పని జేస్తే మీరు ఇల్లీగల్ అయితారు. సో, ఇప్పుడు వర్క్ ప్లేస్ రైట్స్ బాగా జరుగుతున్నాయి. డెలివరీ డ్రైవర్స్‌ని పట్టుకుంటున్నారు. బైకులు నడిపే వాళ్ళని గూడా పట్టుకొని చెక్ చేస్తున్నారు. మీ బైక్ ఫిట్ ఉందా? కాదా? దానికి సంబంధించిన ఇప్పుడు ఇక్కడ యూకేలో ఎలా ఉంటదంటే చాలా రూల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. బండ్లు నడిపేటప్పుడు దానికి ప్రాపర్ ఇన్స్యూరెన్స్ ఉండాలి. ఎంఓటీ చేపించుకోవాలి. సో, ఇలాంటియన్నీ ఏవి లేకుండా ఉన్నా గానీ ఖచ్చితంగా వాళ్ళైతే పట్టుకుంటారు. తీసుకుపోతారు. డిపోర్ట్ జేస్తారు. సో, ఇప్పుడు ఈ ఈ ఏదైతే రైట్స్ అవి ఎక్కువ స్లోగా స్టార్ట్ అయితున్నాయి గాబట్టి డిపోర్టేషన్‌లు పెరిగేటువంటి ఛాన్స్ ఉన్నాయి. స్టూడెంట్ వీసాలు ఆల్రెడీ డౌన్ అయిపోయినాయి. చాలా తగ్గిపోయినాయి. స్టూడెంట్ వీసాలు ఎక్కువ ఇవ్వట్లేదు. యూనివర్సిటీల మీద ప్రెషర్ స్టార్ట్ అయింది. ఎవరైనా సరే ఓకే. ఇల్లీగల్‌గా ఎక్కడైనా పని చేస్తున్నట్టయితే స్టూడెంట్స్
ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు పీఎస్‌డబ్ల్యూలో ఉన్నప్పుడు వేరే ఎక్కడో అక్కడ పని చేస్తుంటారు. పీఎస్‌డబ్ల్యూలో ఉన్నప్పుడు మీరు లీగల్‌గా పని చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కానీ మీరు స్టూడెంట్ వీసా మీద ఉన్నప్పుడు 20 అవర్స్ మాత్రమే పని చేయాలి. మీరు 20 అవర్స్ కన్నా ఒక్క గంట ఎక్కువ చేసినా, క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకున్నా, ఇల్లీగల్‌గా ఎక్కడైనా పని చేసినా, డెలివరీ డ్రైవింగ్ పని చేసినా, ఏది చేసినా గానీ మీ లైఫ్ ఇంపాక్ట్ అవుతది చాలా. ఎలా అవుతది అంటే వాళ్ళు ఒకవేళ పట్టుకొని డిపోర్ట్ చేస్తే బార్ చేస్తారు. బార్ చేస్తే మీరు వేరే ఏ దేశానికి ఎళ్ళటానికి ఉండదు. ఓకే. ఒక్క యూఎస్‌లోనే కాదు ఇది. యూకేలో అయినా చేస్తారు, ఆస్ట్రేలియాలో అయినా చేస్తారు, కెనడాలో అయినా చేస్తారు, ఎక్కడైనా చేస్తారు. సో, విపరీతమైన వర్క్ ప్లేస్ ఇన్స్‌పెక్షన్స్ అవుతున్నాయి కాబట్టి మీరేంటంటే కేవలం 20 అవర్స్ మాత్రమే పని చేయండి. అనవసరంగా 20 అవర్స్ కన్నా ఎక్కువ చేసి మీరు రిస్క్‌లో పెట్టుకోకండి. అండ్ పీఎస్‌డబ్ల్యూ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే మీకు గనక స్పాన్సర్‌షిప్ దొరకకపోతే, మీకు గనక జాబ్ రాకపోతే, మీరు డబ్బులు పెట్టి వీసా చేయించుకొని 15,00,000, 20,00,000 పెట్టి చేయించుకోకండి. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో ఏం ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు తెలుసా? ఖర్చవుతది కాబట్టి, ఆ ఖర్చు డబ్బులు మేము తీసుకుంటున్నాం అంటున్నారు. రూల్ ప్రకారం తీసుకోకూడదు. అది ఇల్లీగల్. కంపెనీ పెట్టుకోవాలి. కంపెనీ బేర్ చేయాలి. ఓన్లీ ఐహెచ్ఎస్ చార్జెస్ మాత్రమే రికవర్ చేసుకోవచ్చు. మిగిలినవి చేసుకోటానికి లేదు. అవి కంపెనీ పెట్టుకొని కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఎ ఈ వీసా స్పాన్సర్‌షిప్ వీసా చేస్తే. సో, మీరు గనక డబ్బులిచ్చి చేర్చుకుంటే రేపొద్దున వాళ్ళు వీసా క్యాన్సిల్ చేస్తే మొత్తానికి మొత్తం అటు ఇటు కాకుండా అయిపోతారు. మీకు జాబొస్తే ఉండండి. లేదు అంటే ఫర్దర్‌గా ఏదన్నా ప్రోగ్రామ్ ఏదన్నా మీరు లీగల్‌గా ఉండటానికి ప్రయత్నం చేయండి. మీరు పీహెచ్‌డీ జాయిన్ అయితారా? ఇంకో దానికి జాయిన్ అయితారా? మీకు డబ్బే సంపాదించుకోవాలి. 20 అవర్స్ అయినా చేసుకోవచ్చు అంటే ఇంకొక కాలేజ్ ఎత్తుకొని స్టూడెంట్‌గా జాయిన్ అయ్యి లీగల్‌గా చేసుకోండి గానీ, ఇల్లీగల్‌గా ఉండటానికి ప్రయత్నం చేయకండి. ఏం కాదులే నన్నెవడు చూడలే అనుకుంటే ఇప్పుడు డేటాబేస్‌లు చాలా స్ట్రాంగ్ అయినాయి. సేమ్ అమెరికాలో ఎలాగైతే అయిందో యూకేలో కూడా అలాగా మొత్తం ఎందుకంటే ప్రెషర్ చెప్పా కదా! ప్రెషర్ పెరుగుతుంది. ఇమిగ్రేషన్ బాగా ఉద్యమాలు మస్తయితున్నాయి. దాంతోటేంటంటే గవర్నమెంటు చాలా ఈ రైడ్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఈ చెకింగ్స్ ఇంక్రీజ్ చేస్తుంది. స్టేషన్‌లలో గూడా చెకింగ్స్ చేస్తున్నారు. సో, కాబట్టి మీరు ఇల్లీగల్‌గా ఎక్కడ పని చేసినా అనవసరంగా రిస్క్‌లో పెట్టుకొని మొత్తానికి మొత్తమే కెరీర్ బోల్తా పడిపోతది. ఓకే. అలాగ చేయకండి. ఎవరైనా సరే యూకే రావాలనుకునే వాళ్ళుంటే మీరు గూడా ఆలోచించుకోండి. ఇదివరకులాగా పార్ట్ టైమ్ జాబులు లేవు. ఏం దొరకట్లేదు. మీకు ఫ్యూచర్ ఉంటదో లేదో తెలియదు. పీఎస్‌డబ్ల్యూ అయిపోయిన తర్వాత స్పాన్సర్‌షిప్ దొరుకుతదో లేదో తెలీదు. సో, టాప్ యూనివర్సిటీలో చదివితే దొరికే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఆలోచించుకొని పర్లేదు నేను ఒక 4 ఏళ్ళు ఉంటా. నాకు దొరికినా దొరకకపోయినా పీఎస్‌డబ్ల్యూ తర్వాత ఇండియా ఎళ్ళిపోతా అని అనుకుంటే హ్యాపీగా రండి తప్ప రిస్క్‌లో పెట్టుకుంటే మీరు వేరే రేపొద్దున ఎక్కడైనా ఏ కంట్రీకన్నా ఎళ్ళాలి అనుకుంటే ఎళ్ళలేరు. ఆప్షన్స్ ఎక్స్‌ప్లోర్ చేసుకోండి. లీగల్‌గా ఉండటానికే ప్రయత్నం చేయండి. లీగల్‌గా ఏది చేసినా చేయడానికి వేరే కంట్రీ ఇక్కడి నుంచి యూరప్ ఎళ్తారా? ఎళ్ళండి. అక్కడ ఏదైనా జాబ్ తెచ్చుకొని ఎళ్తారా? ఎళ్ళండి. స్విట్జర్లాండ్ లాంటి చోట్లకెళ్ళి జాబ్ చేసుకుంటారా? చేసుకోండి. ఎక్కడికెళ్ళినా లీగల్ వీసా మీద ఎళ్ళండి. లీగల్‌గా జాబ్ చేసుకోండి. ఎక్కడ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా హ్యాపీగా లైఫ్‌లో సెటిల్ కావచ్చు. కానీ ఏదైనా ఇల్లీగల్‌గా చేస్తే మాత్రం మీకు ప్రాబ్లమ్ అవుతది. ఓకే ఫ్రెండ్స్. ఇది పర్టిక్యులర్ వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బాయ్. హావ్ ఎ గుడ్ డే.